ఏంటి ఎలా ఉంటుందంటారు? మీరు అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం పేపర్ లీక్స్ అని. ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి ఇప్పుడు నీట్ పేపర్ లీక్స్ చూసాము. ఇది మొదటిసారి కాదు, ఇంత ముందు కూడా పేపర్ లీక్స్ జరిగాయి. అదే ఉద్దేశంతో ఇప్పుడు ఈ విద్యార్థులంతా కూడా అదే ఆవేశంతో ఇక్కడ ముందుకు వచ్చి నిరసన చెప్తున్నాము. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రిజైన్ చేయాలి. తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు కూడా విద్యార్థులు పైకి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినాము, కానీ అప్పటికి మన సమస్యలన్నీ తీరుతాయని మనం అనుకున్నాం, కానీ అప్పటికి తీరలేదు. అలాంటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎన్నో ఉద్యోగాలు ఇస్తాము, ఈ ప్రజాపాలన అంటే రోడ్డు ఇక్కడికి వచ్చింది, అధికారంలోకి వచ్చింది. ఏం చేసింది? మొన్న దిల్సుఖ్ నగర్ లో CCL లో ప్రొటెస్ట్ చేశారు విద్యార్థులు. పోలీసులు ఉద్యోగాలకి 5,000 ఇచ్చారండి. లక్షల్లో ఉంటే 5,000 పోస్టులు ఇచ్చారు. అది ఎక్కడ అండి? వందల్లో వేలల్లో లక్షల్లో ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి వందల్లో పోస్టులు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బాలు కొడుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంతే అండి. మన అవసరాల కోసం పనిచేయట్లేదు, విద్యార్థుల భవిష్యత్తు గురించి అసలే పట్టించుకోకూడట్లేదు. కాంగ్రెస్ వస్తే మెయిన్ ఇప్పుడు కాంగ్రెస్ కానీ లేకుంటే కాక్రోచ్ జనతా పార్టీకి కాంగ్రెస్ ఉందని బీజేపీ వాళ్ళు వచ్చి వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. కేవలం వీళ్ళంతా కూడా కాంగ్రెస్ దగ్గర నుంచి కాంగ్రెస్ వెనకాల నుంచి వీళ్ళని పుష్ చేస్తుందని కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. దీనికి ఏమంటారు? ఇది కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఏ రాజకీయ పార్టీ నుంచి తొత్తుగా వచ్చిందో ఇట్లా వాళ్ళ సపోర్ట్ తోనే కాదండి. ఇది ఒక ఇన్స్టాగ్రామ్ లో మొదలయ్యి, అంటే విద్యార్థుల ఆవేశంతో ఒక సెటేరికల్ గా మొదలయ్యి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి తప్పనిసరిగా రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ అనే ఆవేశంతో ముందుకు వచ్చి పోరాడుతున్నాం. ఇది ఏ రాజకీయ నాయకుడితో ఇది జరగట్లేదు, మీ విద్యార్థుల బలంతో ఇది నడుస్తా ఉంది. ఇది ఇంకా ముందుకి విద్యార్థుల హక్కుల కోసం ఇంకా ముందుకు నడవాలి, మన సమస్యలు తీరేంత వరకు ముందుకు నడవాలి. మళ్ళీ ఎక్కడ కూడా మనం బందీ అవ్వకుండా ముందుకు వెళ్ళాలని నేను అంటాను.